టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన బ్రహ్మోత్సవం రిలీజ్ డేట్ పై చాలానే గందరగోళం ఉంది. ఆడియో విడుదలను ఇప్పటికే 2 సార్లు పోస్ట్ పోన్ చేయడంతో అసలు మూవీ రిలీజ్ ఎప్పుడో అర్థం కాక అభిమానులు కన్ఫ్యూజన్లో ఉన్నారు. అయితే ఇప్పటికే మహేష్ రిలీజ్ డేట్ని ఫిక్స్ చేసేసాడని తెలుస్తోంది. మే 27 ఇదే రోజును బ్రహ్మోత్సవం విడుదలకు సెట్ చేశారు. మే 13 అని 20 అని ఇలా 2-3 డేట్స్ వినిపించినా చివరికి మే 27కే మొగ్గింది బ్రహ్మోత్సవం యూనిట్. దీనికి ఓ ప్రధానమైన కారణం కూడా ఉంది. మే 30 సోమవారం నాడు యుఎస్లో మెమోరియల్ డే సందర్భంగా ఆ రోజున సెలవిస్తారు. న్యూ ఇయర్ తర్వాత యుఎస్లో ఇదే లాంగ్ వీకెండ్. ఫ్రైడే నుంచి మండే వరకు కలెక్షన్స్ ఇరగదీసేయచ్చు. ఇక్కడ సంక్రాంతిని ఎంత ఇంపార్టెంట్ పండుగ అంటారో అక్కడ మెమోరియల్ డే సెలబ్రేషన్స్ కూడా ఆ రేంజ్లోనే ఉంటాయి. అందుకే ఈ డేట్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ కాకూడదని ఫిక్స్ అయ్యాడట మహేష్. మే 27 నుండి 2 వారాల పాటు తెలుగు రాష్ట్రాల్లో హాలిడేస్ ఉంటాయి. ఆ తేదీకి మొగ్గడానికి ఇది కూడా ఓ కారణమే అంటున్నారు యూనిట్. యుఎస్లో బ్రహ్మోత్సవాన్ని 13 కోట్ల రూపాయలకు అమ్మారట. ఇది బ్రేక్ ఈవెన్ కు రావాలంటే $3 మిలియన్ వసూలు చేయాల్సి ఉంది. సినిమా టాక్ బాగుంటే వీకెండ్లోనే $2 మిలియన్ వసూలు చేసే ఛాన్స్ మహేష్ బ్రహ్మోత్సవానికి ఉంది అంటున్నారు. నేనే బయట ఉన్నప్పుడు చాలా మంది నేను లిరిసిస్ట్ అండి, నేను బాగా రాస్తాను, నేను పాడతాను, కథలు రాస్తాను, లేకపోతే నేను యాక్టర్ని, ఇంతమంది చాలా మంది అప్రోచ్ అయ్యి ఉన్నారు. వాళ్ళందరికీ అప్రోచ్ అనేది లేకుండా పోయింది. వస్తే మోసం ఎక్కువ జరిగింది. సో రావద్దని డిసైడ్ అయ్యారు. వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి 103 సంవత్సరాల తర్వాత ఒక ప్రాపర్ ప్లాట్ఫామ్ కావాలి అనేది ఈ పోర్టల్ అండి.